వెల్కమ్ టు నవ్య. ఈరోజు అయితే మనం హ్యాండ్మేడ్తో చేసిన థ్రెడ్ వాల్ హ్యాంగింగ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వాల్ హ్యాంగింగ్ అండి. ఓవరాల్గా వైలెట్ అండ్ గ్రీన్తో చేశారు. ఇది రెండు పిట్టలు కొమ్మల పైన కూర్చున్నట్టున్నాయి. హ్యాండ్మేడ్ థ్రెడ్ ఐటమ్ ఇది, థ్రెడ్తో చేశారు. రెండు పిట్టలు, ఓవరాల్ ఎల్లో ఉందండి ఒక పిట్ట, అండ్ గ్రీన్ రెడ్తో మంచిగా డెకరేట్ చేశారు, డిజైన్ చేశారు. ఇంకోటి వచ్చేసి రెడ్ ఓవరాల్గా ఇచ్చారు, దానికి కాంబినేషన్గా బ్లూ, ఎల్లో అండ్ రెడ్తో ఇచ్చారు. ఇలా లీవ్స్ వచ్చేసి మంచిగా సిల్వర్ కలర్లో ఉన్నాయి, అలాగే గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చారు. కొమ్మలు వచ్చేసి సిల్వర్ కలర్లో అందంగా డెకరేట్ చేశారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వూల్ అండ్ థ్రెడ్తో చేసిన డెకరేటివ్ ఐటమ్ అండి. చూస్తున్నట్టయితే హట్, ఒక ఇల్లు థీమ్తో డెకరేట్ చేశారు, డిజైన్ చేశారు. పల్లెటూర్లలో ఇల్లు ఎట్లా ఉంటాయి అలా డెకరేట్ చేశారండి అందంగా. చూస్తున్నట్టయితే ఇట్లా పైన స్టిక్స్తో, పైన ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది హట్ అలా చేశారు. ఇది చేయడానికి వాళ్ళకైతే ఒక మంత్స్ పడుతుందండి, 3-4 మంత్స్ పడుతుంది. ఓవరాల్గా బ్లూ అండ్ పింక్తో చేశారు. కింద వచ్చేసి మంచి ఇట్లా లీవ్స్ లాగా, ఇలా వాటర్ లాగా ఇచ్చారు. పక్కన చెట్లు, పల్లెటూరులో ఎలా ఉంటుందో అలాగే డెకరేట్ చేశారు. చూసారు కదండి, మంచి హ్యాండ్మేడ్ థ్రెడ్తో చేసిన డెకరేటివ్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి థ్రెడ్తో చేసిన వినాయకుడి వాల్ హ్యాంగింగ్ అండి. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి వేస్ట్ మెటీరియల్తో ఫస్ట్ మ్యాట్ చేశారు. ఇలా బ్లూ అండ్ గ్రీన్తో కాంబినేషన్తో చేశారు, చాలా అందంగా ఉంది. ఫ్రంట్ వచ్చేసి సేమ్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో, మధ్యలో ఇలా వినాయకుడి థీమ్తో బొమ్మతో చేశారు. ఇలా శ్రీ అని ఇలా రాశారండి సిల్వర్ కలర్తో, చాలా అందంగా ఉంది. వినాయకుడి రూపం వచ్చేసి రెడ్తో చేశారు, అలాగే కాళ్ళు వచ్చేసి ఎల్లోతో చేశారు. మొత్తం సిల్వర్, రెడ్, ఎల్లో యూజ్ చేశారు. చాలా అందంగా ఉంది వినాయకుడి బొమ్మ. ఇంట్లో ఎక్కడైనా వాల్ హ్యాంగింగ్గా వాడుకోవచ్చండి. హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్తో చేసిన వాల్ హ్యాంగింగ్ అండి ఇది. మొత్తం ఇది ఓవరాల్గా బ్లాక్ అండ్ గ్రీన్తో డిజైన్ చేశారు. మధ్యలో వచ్చేసి రెండు కొంగల్ని డిజైన్ చేశారండి. ఎంత చక్కగా నీట్గా డిజైన్ చేశారు. ఇది వీళ్ళకు ఈ పీస్ చేయడానికి ఎన్నో మంత్స్ పడుతుందండి వీళ్ళకి. ఓవరాల్గా సిల్వర్తో చేశారు కొంగని, అలాగే బేబీ పింక్ యూజ్ చేశారు, బ్రౌన్తో ఫేస్ని పెట్టారు, అలాగే పింక్ బీక్ దగ్గర ఎల్లో యూజ్ చేశారు. కన్ను వచ్చేసి వైట్ అండ్ బ్లాక్లో చేశారు. కింద వచ్చేసి చిన్న చిన్న చేపలు కూడా పెట్టారండి డిజైన్గా, ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. బ్యాక్ కూడా మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చింది, బ్లాక్ అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు. నీట్గా ఉందండి ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా వాల్ హ్యాంగింగ్ అండి, కాకపోతే పెద్ద వాల్ హ్యాంగింగ్. ఇది హాల్లో అయినా, బెడ్రూమ్లో అయినా, ఏ లొకేషన్లో అయినా మంచిగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్ చూసినట్టయితే మొత్తం హౌస్ థీమ్ పెట్టారండి. మొత్తం ఇట్లా పెద్ద హౌస్, బంగ్లా లాగా థీమ్ చేశారు. మంచి ఓవరాల్గా పింక్, ఎల్లో, క్రీమ్ కలర్తో డెకరేట్ చేశారండి, డిజైన్ చేశారు. ఇక్కడ కింద వచ్చినట్టయితే పార్క్ లాగా చేశారు, గార్డెన్ లాగా. వూల్తో ఎంత నీట్గా థ్రెడ్ వర్క్ చేశారు. అన్ని మల్టీ కలర్లో డిజైన్ చేశారండి. ఎల్లో, పింక్, బ్లూ, గ్రీన్, లైట్ గ్రీన్, ఇలా అన్ని కలర్స్తో మంచిగా గార్డెన్గా డెకరేట్ చేశారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇది హాల్లో గనక మంచి మెయిన్ డోర్ ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి ఇది చెట్టు అండ్ ఒక చంద్రుడు థీమ్తో చేశారు. ఇది ఓవరాల్గా చూస్తున్నట్టయితే హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్తో చేశారు. ఇది బ్లూ, క్రీమ్, బ్లాక్ అన్నీ యూజ్ చేశారండి, కలర్స్ మల్టీ కలర్తో చేశారు. చూస్తున్నట్టయితే ఇక్కడ చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడు ఇట్లా చెట్లలోంచి చూస్తే చంద్రుడు ఎలా కనిపిస్తాడో అలా డెకరేట్ చేశారు, అలా డిజైన్ చేశారు ఈ వాల్ హ్యాంగింగ్ని. చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి మల్టీ కలర్తో ఇచ్చారు. చెట్టు కూడా ఇది ఆఫీసెస్లో అయినా, ఇన్స్టిట్యూట్లో అయినా మంచిగా ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మనకి. ఇది చెట్టులో నుంచి చూస్తే చంద్రుడు ఎలాగైతే మనకు న్యాచురల్గా కనిపిస్తాడో ఆ థీమ్తో అల్లారండి. ఇది థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు మొత్తము. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం.
నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇప్పుడు ఇదైతే మొత్తం సముద్రం థీమ్తో డిజైన్ చేశారు, వర్క్ చేశారు. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ అండి. చూస్తున్నట్టయితే కిందంతా సముద్రం లాగా చేశారు. థ్రెడ్ వర్క్తోనే చాలా అందంగా చేశారండి. పైన 3 బోట్స్ పడవలు వచ్చేసి మంచిగా చిన్నగా ఇచ్చారు. థ్రెడ్ వర్క్ నీట్గా డిజైన్ చేశారండి. పైన అలలు మళ్ళీ దాంట్లో బోట్స్ ఇలా వెళ్తున్నట్టు చాలా నీట్గా చేశారు. ఇక్కడ పైన వచ్చేసి ఇట్లా ఆకాశం లాగా అలా చేశారు. ఓవరాల్గా బ్లాక్ వచ్చింది ఇది. అలాగే దాంట్లో ఆరెంజ్ అండ్ ఎల్లో, రెడ్ అలా అన్ని కలర్స్ వాడారండి. పడవలు అయితే చాలా అందంగా ఉన్నాయి చూడండి. నీట్గా డిజైన్ చేశారు. బ్లాక్, మెరూన్, వైట్ అలా నీట్గా పడవ యాక్చువల్గా ఎలా అయితే ఉంటుందో అలాగే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మల్టీ కలర్తో అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి థ్రెడ్ అండ్ వూల్తో చేసిన హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి, వాల్ హ్యాంగింగ్. ఇది చూస్తున్నట్టయితే ఓవరాల్గా వైట్తో చేశారు హ్యాండ్ మేడ్. ఇది ఫ్లవర్ వాజ్ అండి. యాక్చువల్గా చూసారు కదా, కింద మల్టీ కలర్లో ఫ్లవర్ వాజ్ ఇచ్చారు. బ్రౌన్, రెడ్, ఎల్లో అండ్ బ్లూతో ఫ్లవర్ వాజ్ ఇచ్చారు. అందులో ఇలా ట్రీ లాగా డెకరేట్ చేశారు, అల్లారు. ఇది కూడా మొత్తం చెట్టు మల్టీ కలర్తో వచ్చిందండి. ఆరెంజ్, గ్రీన్, పింక్, ఎల్లో చాలా అందంగా కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా వాడారు. చూస్తున్నట్టయితే పింక్, ఎల్లో కాంబినేషన్ అయితే సూపర్ అండి, చాలా బాగుంటుంది. అలాగే మెరూన్, పింక్ అండ్ ఎల్లో, ఇక్కడ మళ్ళీ గ్రీన్ అండ్ ఆరెంజ్ వాడారు. చాలా అందంగా ఉందండి ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాండ్ మేడ్ వూల్తో చేసిన సముద్రం అండ్ హట్స్ థీమ్ అండి. ఇది కింద చూస్తున్నట్టయితే సముద్రం లాగా అలలు పారుతున్నాయండి, థ్రెడ్ వర్క్ ఇది. అండ్ అలాగే బోట్స్ వేశారు. దాని వెనకాల హట్స్ లాగా డిజైన్ చేశారండి. చెట్లు, కొండలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి ఓవరాల్గా బ్రౌన్ కలర్లో ఉంది. స్కై కూడా వేశారు, వైట్, బ్లూ. స్కై వచ్చేసి బ్లూ కలర్ ఉందండి. చెట్లు, కొండలు, మంచి బోట్స్, మంచి థీమ్ అయితే ఉండండి. గెస్ట్ హౌస్ అండ్ ఫార్మ్ హౌస్ థీమ్స్ ఎలా ఉంటాయి అలా ఇచ్చారండి. ఇది ఆఫీస్లో, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లలో అలా యూస్ చేసుకోవచ్చు. మంచి వాల్ హ్యాంగింగ్ డెకరేటివ్ ఐటమ్గా బాగుంటుందండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా వాల్ హ్యాంగింగ్ అండి, థ్రెడ్ అండ్ వూల్తో హ్యాండ్ మేడ్ ఐటమ్. ఇది కూడా చూస్తున్నట్టయితే ఓవరాల్గా వైట్తో ఉంది బ్యాక్గ్రౌండ్. అందులో పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి. ఇక్కడ సైడ్కి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా అందంగా ఉంటుంది. ఆ కాంబినేషన్ తీసుకున్నారు వీళ్ళు. ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేశారు. ఒక డిజైన్ ఫ్లవర్స్, చిన్న చిన్న బొమ్మల ముఖాల్లాగా ఇలా వైట్ అండ్ రెడ్తో ఇంకో ఫ్లవర్ తీసుకున్నారు, వైట్ అండ్ బ్లూతో తీసుకున్నారు. ఇక్కడ గ్రీన్తో ఒక డిజైన్ వేశారండి. చూసారు కదా, మంచి థ్రెడ్తో వూల్తో చేసిన వాల్ హ్యాంగింగ్స్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.